ఇంకా రెండో అంశం, ఇవాళ వార్తల్లో ప్రధానమైనటువంటి రెండో అంశం, నిన్న ముఖ్యమంత్రి గారు బీసీ కులగణన పైన బీసీ నాయకులను కొద్దిమందిని పిలుచుకొని వాళ్ళతోటి కొన్ని వివరాలు మాట్లాడి ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా మాట్లాడి నన్ను ఇంత ఎవరు చేయనటువంటి సాహసాన్ని నేను చేస్తే నన్ను విలన్గా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విలన్గా చూపించారనేటువంటి బాధపడతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని విలన్గా చూపించేటువంటి పరిస్థితే ఉత్పన్నం కాదు. మీరు వాస్తవానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. మంచి నిర్ణయం. ఆ విషయంలో బీసీలలో మీరు హీరోనే. ఎస్, నేనే చెప్పిన కొద్దిగా మీరు ఈ సర్వేని విజయవంతంగా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దితే హెలికాప్టర్ తెచ్చి మీ ఇంటి మీద పూలు పోసిపోతామని చెప్పిన. కానీ మిమ్మల్ని విలన్గా చూపించాలనేటువంటి ఉద్దేశం ఎవరికి లేదు, ఉండదు కూడా. అయితే ఇక్కడ కుల సంఘాల నాయకులకు మన పార్టీ నాయకులకు అందరికీ చెప్తా ఉన్నారు ఏమని, సో ఎవరు చేయనటువంటి సాహసం మనం చేసింది యాక్యురేట్గా 100% కరెక్ట్ అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నా దగ్గర ఉండాల్సినటువంటి ఆధారాలన్నీ ఉన్నాయి, నా ఆధారాలు పక్కకు పెట్టు. కేసీఆర్ చేసినటువంటి దరిద్ర సర్వే, సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు పక్కన పెట్టు. నిన్న మీరు మాట్లాడినటువంటి అంశాలే తీసుకుందాం సీఎం గారు. ఇది నేను కాకపోతే రేపు పొద్దుగాల ఇంకొక నాయకుడు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ఇంకో పార్టీ రేపు రాహుల్ గాంధీ గారిని వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి వస్తుంది. అవకాశం ఉంటే సరిదిద్దుకుందాం. బట్టి విక్రమార్క గారు అంటా ఉన్నారు తప్పులుంటే ఏలెత్తి చూపించండి అని చెప్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా బట్టి విక్రమార్క గారు, సో ముఖ్యమంత్రి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ఆయన నోటీసులో ఉందా లేదా, ఆయనని ఎవరైనా మభ్యపెట్టే కార్యక్రమం చేసిరా లేకపోతే ఆయనని ఎవరైనా మిస్గైడ్ చేసిరా అనేది మనం అంతర్గతంగా చర్చించుకోవాలి. కానీ కొన్ని అంశాలు ముఖ్యమంత్రి గారు ఇది మీరు కూడా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికైతే నన్ను ఆడికి పిలిస్తేనేమో ఆడ చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు నిన్న మనం మాట్లాడినటువంటి అంశాలే తీసుకుందాం. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ చాలా క్లియర్గా మైక్ పెట్టన్నా సతీం సుల్తానియా గారికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత మనము ఈ రాష్ట్రాన్ని మొత్తం 94,863 విభాగాలుగా ఒక్కొక్క క్లస్టర్ 150 ఇండ్లు మొదటి 3 రోజులు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పింది 94,863 క్లస్టర్లు. నువ్వు ఇట్రా కిరణ్, ఎందుకంటే నువ్వు ఓబీసీ నాయకుడి కాబట్టి. ముఖ్యమంత్రి గారు చెప్పింది 94,863 క్లస్టర్స్. ఒక్కొక్క క్లస్టర్కి ఎన్ని 150. సో ఇన్ని క్లస్టర్లు, ఇంతమంది ఎమ్యునరేటర్లు, ఇంతమంది క్లస్టర్లుగా విభజించడం మొత్తం అన్ని ఇండ్లని. ఒక్కొక్క క్లస్టర్కు 150 ఇండ్లు. నువ్వు క్యాలిక్యులేట్ చేయి నీ ఫోన్లో. ఇన్ని క్లస్టర్లుగా 94,863 క్లస్టర్లు చేసినాం. అందులో ఒక్కొక్క క్లస్టర్కు 150 ఇండ్లు కేటాయించడం అనేది ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. 94,863 ఇంటూ 150. లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 94,863 ఇంటూ 150. 1,42,29,450. అంటే ఇన్ని ఇండ్లను ఇంతమందికి ఇచ్చినామని ముఖ్యమంత్రి గారి మాట. ఎస్, అంతే కదా. మళ్ళొకసారి వింటావా? మళ్ళొకసారి విని, ఎందుకైనా మంచిది. 150 ఇండ్లు విభాగాలుగా 94,863 విభాగాలుగా ఒక్కొక్క క్లస్టర్ 150 ఇండ్లు మొదటి 3 రోజులు. ఓకే కదా, క్లియర్, రైట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 1,42,29,450 ఇండ్లను క్లస్టర్గా, ఏది 150 ఇండ్లకు క్లస్టర్గా 94,863 ఇండ్ల ఎమ్యూనరేటర్స్ కేటాయించడం. ఓకే, రైట్. ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మరో మాట, ఇప్పటి వరకు ప్రభుత్వంలో నమోదు చేయించుకున్న వాళ్ళు 3,54,77,554 మంది ఈ రోజు మన దగ్గర నమోదు చేయించుకున్నారు.
ఈ కుటుంబాలు ఎన్ని అంటే టోటల్గా దాదాపుగా ఈ కుటుంబాలు అన్నిటిని కూడా 1,12,00,000 పైగా కుటుంబాలు ఇందులో 1,12,00,000 కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయని చెప్పి మైనస్ 1,12,00,000 తీసి మైనస్ 1,12,00,000 పైగా అన్నాడు కాబట్టి ఇంకోటి ఎక్కువ వేసుకుంటావా 13 లక్షలు చేసుకుందాం. 1,13,00,000 ఇండ్లు. ఇది జై కిరణ్ 29,29,450. 29,29,450 ఇవేంటి కుటుంబ ఇండ్లు ఏంటి ఇండ్లు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు, ఇంత క్లస్టర్లకు ఇన్ని ఇండ్ల చొప్పున ఇగో ఇన్ని ఇండ్లు ఇంతమంది ఎమ్యూనరేటర్లు ఇన్ని ఇండ్లకు పోయారు. దీన్ని ఇంటూ చేస్తే వచ్చిన లెక్క ఇది 1,42,00,000 ఇండ్లు వచ్చినాయి. సో ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, 1,12,00,000 పైచిలకు ఇండ్లల్లో మేము సర్వే చేసినాం అన్నాడు. ఇది నుంచి ఇది తీసేస్తే మిగిలింది 29,29,450 ఇండ్లలో ఇంకా సర్వే ఈ సార్లే అదే సీఎం గారి లెక్కల ప్రకారం ఇక్కడ ఒకసారి పాల్గొన్నాయి. ఈ మిగతా వాళ్ళు ఏదైతే 3 లక్షల పైచిలకు కుటుంబాలు పాల్గొనలేదో 3 లక్షల పైచిలకు కుటుంబాలు పాల్గొనలేదని చెప్పారు. రైట్, ఓకే. మైనస్ 3 లక్షలు 3.5 లక్షలు తీసుకో. 3,54,000 ఇండ్లు తీసుకో. ఇది తీసుకో, ఎంత అయింది? 25,75,450. ఈ ఇండ్లు ఎటు పోయినట్టు మరి? మిస్ అయిపోయినట్టు ఇవి ఎటు పోయినాయి? మిస్ అయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి లెక్కనే కదా, మనదైతే ఏం పర్సనల్ లెక్క లేదు కదా. ఆయన లెక్క ప్రకారమే. సో మన కాడ 1,42,29,450 ఇండ్లను 150 చొప్పున ఒక క్లస్టర్ చేసి 94,863 మందికి ఇచ్చినాం. సో ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్క 1,12,00,000 పైచిలకు అన్నాడు, 1,13,00,000 ఇండ్లలో చేసిరు అనుకుందాం. ఇంకా చేసుకోని వారి సంఖ్య కూడా చెప్పిండు 3 లక్షల పైచిలకు అన్నాడు, 3,54,000 అని మనకున్నటువంటి లెక్క. సో ఇంకా 25,75,450 ఇండ్లు ఎక్కడ పోయినట్టు? ఎస్ రైట్. ఇది ఈ లెక్క పక్కకు పెడదాం, ఈ లెక్క పక్కకు పెడదాం. వన్స్ రెండో ఆప్షన్ తీసుకుందాం. రెండో ఆప్షన్ పెన్ను తాగుతాం. కిరణ్ ఇక ఇవన్నీ వద్దు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినవద్దు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే అసలే వద్దు, వద్దు. అదెంత చెత్త, అతని స్వార్థం కోసం చేసింది. ఇక్కడ మనం జనాభా ఈ తెలంగాణ స్టేట్ పోర్టల్లోనే తీసుకుందాం, వేరే వద్దు. 2011 సెన్సెస్. 2011లో హౌస్ హోల్డ్స్ ఎన్ని ఉన్నాయి? 83 lakhs. ఓకే, యాజ్ పర్ 2011 సెన్సెస్ తెలంగాణలో ఇండ్ల సంఖ్య 83 లక్షలు. 83 లక్షల 4,000. ఓకే, 83 లక్షల 4,000 ఇది కదా, 83 లక్షల 4,000. జనాభా ఎంత అని చూపిస్తున్నాం అందులో? 2011 ప్రకారంగా 3,50,00,000. 4,000. ఓకే, 3,50,00,000 3,50,00,000 జనాభాగా మనం 2011 సెన్సెస్లో చూపిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు 2011లో 83 లక్షలు ఉన్నటువంటి ఇండ్లు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి లెక్కల ప్రకారం 1,15,00,000 మిస్ అయిన ముఖ్యమంత్రి గారి లెక్కల ప్రకారమే
ఆయన 1,12,00,000 పై చిలుకు చేసినాం, ఇంకో 3 లక్షల పై చిలుకు చేయలేదని చెప్పి, కాబట్టి 1,15,00,000. ఓకే, ఇప్పుడు దీంట్లో 1,15,00,000 ఇది మైనస్ చేయి, ఎంత వస్తుంది? 15,00,000 మైనస్ 83,04,000 మైనస్ 83,04,000 71,54,000 అంత రాదు. 71,000. సారీ 1,15,00,000 ఓకే ఓకే ఓకే. 1,15,00,000లోంచి 83,04,000 4,000. 83,00,000 అంతే. తీసేస్తే 31,96,000 96,000. ఇక్కడ ఎంత వస్తుంది? 31,96,000. ఓకే, రైట్. ఇప్పుడు 2011 నుంచి 2024 వరకు పెరిగిన ఇండ్ల సంఖ్య ఎంత? 31,96,000. 31,96,000. ఓకే, ఇన్ని ఇండ్లు పెరిగినాయి కదా. సో 2011 జనాభా లెక్కల్లో ఇంతమంది ఉన్నారు, 3,50,00,000 ఉన్నారు. ఓకే, రైట్. ఇక్కడ కొత్తగా పెరిగినటువంటి ఇండ్లు 31,96,000 ఇండ్లు పెరిగినాయి. ఈ మంది అడుగు. సరే, దీంట్లో ఈ 31,96,000లో ఇవి ఇండ్లు అయితే ఇక్కడ ఈ ఇందులో హౌస్ హోల్డ్స్ సైజ్ కూడా చెప్పారు. హౌస్ హోల్డ్ సైజ్ ఎంత ఉంటుంది? 4 అని చెప్పి, ఇంటూ 4 అని చెప్పి, ఇంటూ 4 కూడా వద్దు. దీంట్లో ఇంటూ 3 వేసాలు. యావరేజ్గా 4 వేసుకున్నాం గతంలో, ఇప్పుడు 3 వేసుకుంటే చాలు. ఇంటూ 3 95,88,000. దీనికి అది కలిపితే ఎంత అవుతుంది? ఏమొద్దు, ఈడ సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది కిరణ్, ఇక్కడ ఒక్క ఇంట్లో ఒక్కడే ఉంది అనుకుందాం, కొత్తగా ఏర్పడినటువంటి ఇండ్లలో ఒక్కడే మనిషి ఉండి అనుకుందాం. 4,91,96,000. ఇక 4,45,00,000. ఇక్కడ ఈ లెక్కనే చూసుకుందాం. ఇద్దరని ఉంటారు. 4,45,00,000 వస్తుంది. లేదు, ఇగో పోని ఒక్క ఇంట్లో ఒక్కడే ఉన్నాడు అనుకుందాం, ఒక్కడే అనుకుందాం. ఆ లెక్క ప్రకారమైన 3,82,00,000 రూపాయలు గుడ్డిగా రావాలి. ఒక్క ఇంట్లో ఒక్కడే. హౌస్ సైజు ఒక ఇల్లుని ఎప్పుడు అంటారంటే ఆ ఇంట్లో 4 ఉంటే ఒక హౌస్ సైజ్ అంటారు, కానీ మనం ఒక్కడే అనుకుందాం. ఒక్కడే అనుకుంటే 3,82,00,000 రావాలి. ఇంకా ఒక డెప్త్ కిందికి పోదాం, ఇంకా ఒక అడుగు కిందికి పోదాం. పోయి తెలంగాణలో 7 మండలాలను తీసుకుపోయి ఏపీలో కలపడం జరిగింది. కరెక్ట్. ఎస్, ఎప్పుడు అది 2014లో జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దీంట్లో 7 మండలాలను తీసుకుపోయి మనం ఏపీలో కలపడం జరిగింది. ఆ మండలాలు వేలేర్పాడు ఫుల్ మండలం, ఆ తర్వాత కుకునూరు ఫుల్ మండలం, బూర్గంపాడు 18, మొత్తం సబ్ టోటల్ వచ్చేసి ఈ డివిజన్లో 59 గ్రామాలు. ఆ తర్వాత భద్రాచలం పార్షియల్గా, కూనవరం ఫుల్గా, చింతూరు ఫుల్గా, విఆర్పురం ఫుల్గా, సబ్ టోటల్ వచ్చేసి 281. మొత్తం వచ్చేసి 324. 324 రెవెన్యూ విలేజెస్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసినాం. సో దాని పాపులేషన్ వచ్చేసి 1,90,304. ఓకే, 1,90,304. ఇది తీసే 7 మండల్స్ పోయినాయి కదా, అవి వదిలేయి. అది వదిలేస్తే కూడా 3,80,00,000 3,80,00,000 9,696.
696. మధ్యలో 0 ఇక్కడ 0. ఓకే. ఇది రావాలి కదా, మరి 3,70,00,000 ఎట్లా వస్తుంది? కరెక్ట్. ఒక్కరు వేసుకుంటే సో ఇందులో ఏదన్నా నా సొంత కవిత్వం ఏదన్నా ఉందా? ఏం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం అంటే సెన్సస్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు, శ్రీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం. రెండోది, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే ఈ క్లస్టర్సు, ఆ తర్వాత వాటి విభజన, ఆ తర్వాత మనం పూర్తి చేసినవి, చేయాల్సి ఉన్నాయి. వీటన్ని లెక్కలు చేస్తే 25,75,450 ఇండ్లు గాయమైపోయినాయి. మ్యాక్సిమం బీసీలు. అంటే నేనేం చెప్తాను, బీసీలా ఓసీలా తర్వాత. కానీ ముఖ్యమంత్రి గారు మీరు మరి ఈ లాజిక్ని ఎట్లా మర్చిపోయారో, మీకు ఎవరు సలహా ఇస్తున్నారో నాకు తెలియదు. మిమ్మల్ని దోషిగా నిలబెట్టాలనేటువంటి ఇంటెన్షన్ మాకు అంతకంటే లేదు. మీరు దోషిగా నిలబడడం అంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దోషిగా నిలబెట్టడం, మాకు ఆ ఇంటెన్షన్ కూడా లేదు. కానీ రేపు పొద్దున ఈ లెక్కలు తీన్మార్ మల్లన్న కాకపోతే, కిరణ్ కాకపోతే ఇంకో పార్టీ నాయకుడు అడుగుతాడు. అతని ముంగట మన నాయకుడు తలదించుకునేటువంటి పరిస్థితి రాకూడదు. ఇది మీకు సూచన. జరిగిన పొరపాట్ల పైన ఓ కమిటీ వేయండి. ఓ కమిటీ వేసి, ఒక రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేసి ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేస్తే మనకు పిక్చర్ వస్తుంది. సో ఇక్కడ మన చుట్టూ మన నాయకత్వాన్ని, మన పార్టీ నాయకులను కూర్చోబెట్టుకొని కట్టెలు పట్టుకొని ఏం చేసుకుంటారో చేసుకోర్రి అంటే ఈ కుల సంఘాల మీద దాడులు చేయమనేదా మన సంస్కృతి, లేకపోతే ఇంకో రకమా? ఈ కులాలను మెప్పించకుండా మనం ఎన్ని లెక్కలు చేసినా కూడా అది పారదర్శకత అనిపించుకోదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్కల పైన ప్రజలారా, లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, ఇంకా ఏమైనా డౌట్ ఉందా? నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందా? నేను నాకు కొత్తగా ఏం చెప్పలే, మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండో ఆ మాటలే. 94,863 క్లస్టర్సు ఇంటూ 150, 1,42,00,000 ఇండ్లు వచ్చినాయి. కానీ మనం సర్వే పూర్తి చేసినాం ఎంత అని చెప్తున్నాం? 1,12,00,000 పూర్తి చేసినామని చెప్తా ఉన్నాం. ఇంకా 3,500,000 పూర్తి కాలేదని చెప్తున్నాం. ఈ 2 కూడితే 1,15,000, 1,15,00,000. మరి ఇంక 25,00,000 ఇన్లెట్ పోయినాయి. ఇంకేమన్నా డౌట్ ఉందా? పోడు భూముల పట్టాల గురించి మాట్లాడదాం. ఇక్కడ సీఎం గారిని ఎవరో తప్పుదారి పట్టిస్తూ ఉంటారు నాకు తెలిసి. మనం ఇప్పటికే మనకు తెలవనటువంటి అగాధంలోకి పోయినాము. సో ఈ లెక్కలను కనుక మనము రేపు ప్రపంచం ముందు పెడితే రాహుల్ గాంధీ గారు దోషిగా నిలబడే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం రాకూడదు. మన నాయకుడికి ప్రధానమంత్రిగా కావాల్సినటువంటి అన్ని అర్హతలుండి ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఆయనను ప్రధానమంత్రిని చేసుకోవాలంటే మనము ఆయన విధించినటువంటి లెక్కలను పక్కాగా ఆయన కోసం పనిచేసి చేయాలి. నిజంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా, ఉమ్మడి కుటుంబాలు విడిపోయి ఉంటాయి. అవునా, ఆ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు విడిపోతారు, చచ్చిపోతారు, వాళ్ళ లెక్క చెప్పరు అని చెప్తా ఉన్నాను. దాంట్లోకి నువ్వు 10 లక్షలు చచ్చిపోయారు అనుకో అయ్యా. సరే, అది మనం ఒకటే తీసుకున్నాం అన్న. ఒక్కటే ఇంటికి ఒక్కరినే తీసుకున్నాం. 3-4 సైజు, హౌస్ సైజ్ కూడా తీసుకోలే, ఫ్యామిలీ సైజ్ కూడా తీసుకోలే, జస్ట్ ఒకటే తీసుకున్నాం. కాకపోతే నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని విలన్గా చేయాలనేది మా అంతరాత్మ సాక్షిగా లేదు. మిమ్మల్ని హీరోగా నిలబెట్టాలనేది మా ఇంటెన్షన్. కానీ మీ చుట్టూ జరిగినటువంటి పరిణామాలు మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మీరు ఇంత పకడ్బందీగా చెప్తా ఉన్నారు, చెప్పిన దాంట్లోంచే ఈ అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి నిన్న పెట్టినటువంటి సభ దేనికోసం పెట్టిరు, ఆ రివ్యూ దేనికోసం చేసిరనేది నాకు తెలియదు. కానీ మనం మాత్రం ఈ జరిగిన పొరపాట్లను సరి చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. మీరు 42% రిజర్వేషన్కు చట్టబద్ధత తీసుకొస్తా అంటారు. ఎస్, వీఆర్ సెల్యూట్ యూ. బీసీలందరూ కూడా మీ నిర్ణయానికి, మీ ప్రయత్నానికి అండగా నిలబడతారు. మీరు ఈ ఒక్క విషయంలో మద్దతు ఇవ్వమంటున్నారు. ఇది మీరు ముఖ్యమంత్రి గారు, నేను గతంలోనే చెప్పిన, నేను కాంగ్రెస్ పార్టీలో చేరింది కేవలం ఈ ఒక్క అంశం గురించి చేరిన. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ హామీ దేశ ప్రజలకు ఇచ్చిండని చేరిన అన్న. ఈ ఒక్క అంశంలో ముఖ్యమంత్రి గారు, ఈ ఒక్క అంశం తప్ప మీకు అన్ని అంశాల్లో నేను మద్దతుగా నిలబడతా. పార్టీ కార్యక్రమాల్లో కానీ, లేకపోతే మీరు చేస్తున్నటువంటి కష్టంలో కానీ మేము అండగా నిలబడతాం. కానీ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఏ చిన్న మచ్చ రాకూడదు.
ఇది నా ఇంటెన్షన్.